ఇక కథం ఇక పేదోళ్ళ జోలికి వచ్చేది మళ్ళా. సొంత భూముల వేలానికి శాఖల సంస్థల ఇండ్లకు ప్రభుత్వ వింత వైఖరి. ఇందిరమ్మ జాగల కోసం వర్రి సర్కారు వేలం వెర్రి. పేదల ఇండ్లకు భూమి లేదంట, వేలానికి మాత్రం 1000 ఎకరాలు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల స్థల సేకరణకు మంత్రుల కమిటీ, పోలీస్, రోడ్లు, భవనాల శాఖలతో పాటు గ్రేహౌస్ స్థలాలపై సర్కార్ కను. పోలీస్ శాఖకు చెందిన 100 ఎకరాలకు ఎసరు పెట్టేందుకు యోచన. మలక్పేట్ R&B 6 ఎకరాలు, నాంపల్లిలో మరో 4 ఎకరాలు. వేలం ద్వారా 30,000 కోట్లు పైగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమీకరించే ప్రయత్నం చేస్తుందట. ఓవైపు ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థలాలు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరో సర్కారు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటుంది. పేదల ఇళ్లకు జాగలేదని ఆపసోపాలు పడుతూనే మరోవైపు 1000 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మకానికి మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రేవంత్ సర్కారు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకున్న మొత్తం ఏకంగా 30,000 కోట్ల రూపాయలను సంపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ జాగా ప్రజల సొమ్ము, అది మనది, మన జాగా అమ్మి 30,000 కోట్ల రూపాయలు. అదే ఇందిరమ్మ ఇల్లు కట్టురా నాయన అంటే లేదు పైసలు లేవు, ఏం లేవు, ఎక్కడ జాగలు లేవు, అసలు జాగలు లేదు, ఏడగట్టాలి అని అన్నాడట. ఇక ఇలా మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడంతో పాటు ఇది మొత్తం 2 రాష్ట్రాలలో కూడా పంచాయతీ మొదలైంది, దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ జాగలమ్ముడు ఏంది, ఈ కథ ఏంది అనేది కూడా ఒక అంశం నడుస్తుంది నేషనల్ మీడియాలో. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి, స్థలాల అన్వేషణకు ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. వివిధ విభాగాల కిందనున్న స్థలాలను గుర్తించడమే ఆ కమిటీ పని. అంటే ప్రభుత్వ స్థలాలను అమ్మేయాలి, ఇళ్ల నిర్మాణానికి భూమి లేదని శాఖల కింద ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ఇది రేవంత్ సర్కారు ప్లాను. ఇక మలక్పేట R&Bకి సంబంధించిన 6 ఎకరాలను, నాంపల్లి, అంబర్పేట్, రాజేంద్రనగర్ పోలీస్ శాఖకు చెందిన 20 ఎకరాలతో పాటు గ్రేహడ్స్కు చెందిన 80 ఎకరాల స్వాధీనం చేసుకోవాలని సర్కారు యోచిస్తుంది. భూదాహంతో తహతహలాడుతున్న ప్రభుత్వం ఇలా కనిపించిన భూములన్నీ మీద కన్నుబడడంతో కథం పెడుతుందట. మరో 2,500 కోట్లు. ఏది గత నెలలో రేవంత్ సర్కార్ ఆల్ టైమ్ రికార్డు. ఈ ఆర్థిక సంవత్సరంలో 34,900 కోట్ల రూపాయల రుణం తీసుకున్నది. వార్షిక రుణం పరిమితిలో ఇప్పటికే 44% పూర్తయింది. మంగళవారం వచ్చిందంటే చేయి చాస్తున్న సర్కార్. ఇది కథ. సో మొత్తానికి ఏం చేస్తున్నారంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ జాగలు 7 ఉన్నాయి. ఆ జాగలన్నింటినీ ఎంక్లాడడానికే, అంటే దేవులాడ మన భాషలో చెప్పడానికే, సెర్చ్ చేయడానికే ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారట. వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మహానగరంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయనేది రిపోర్ట్ చేస్తారు. వాటిని అమ్మేస్తాడు. ఆ వచ్చిన పైసలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్, మరి 1,00,000 ఇల్లు కట్టిస్తా అన్నారు అంటే జాగేడు ఉన్నది భయ్, ఏడ కట్టియాలి అంటాడు. ఉన్న భూములను పొతం పెడుతున్నాడు. మీరు ఒకసారి ఆలోచించరు. ఉన్న భూములను పొతం పెడుతున్నాడు, పేదల కడిగేటాలకు మాత్రం భూములు లేవని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అందరం కూడా ఆలోచించారు. ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది.